వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి వెళ్తూ ఉంటున్నాం. మనం దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో మనము 4వ అధ్యాయాన్ని చూసాం. మత్తయి సువార్తలో 4వ అధ్యాయాన్ని మనం చూసాం. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో అపవాది పనిచేస్తున్నట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా మనకు కీవర్డ్స్ ఏంటంటే అపవాది మన జీవితాలలో పనిచేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదరణకైతే కర్త అయినటువంటి దేవుడు మన జీవితంలో పని చేయటం లేదా? ఆయన అవకాశం ఇస్తే పని చేస్తాడు. సాతానుడు అవకాశం ఇవ్వకపోయినా పని చేస్తాడు. నువ్వు రమ్మని ఇంటికి పిలవకపోయినా వచ్చేస్తాడు. వాని పని అది. వాని పని ఎలాగో ఎవరిని ఒకరిని ప్రేరేపించాలా, వాడి దగ్గరికి వెళ్ళాలా, వాడితోటి మాట్లాడాలా, వాడిని లోపరుచుకోవాలి. మనం పిలవకపోయినా మనతో ఉంటాడు వాడు ఎప్పుడు. కానీ యేసయ్య మనం పిలిస్తే వస్తాడు, పిలిస్తే మాట్లాడతాడు. ఇక్కడ అపవాది గురించి చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడు దినమంతా వాడిని అదే పని. యోబు గ్రంథంలో అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే నేను అక్కడక్కడ తిరుగుకుంటూ వచ్చినా అంటాడు. అక్కడక్కడ ఎవడు తిరుగుతాడు? పని లేని వాడు తిరుగుతాడు. ఆయనకేం పని లేదు కనుక అక్కడక్కడ తిరుగుకుంటా ఎవడు దొరుకుతాడా? ఎవరిని మింగుతున్నా అని గర్జించి సింహం వాడు దినమెల్లే తిరుగుతున్నాడు అని పేతురు అంటాడు. వాడి డ్యూటీ ఏంటిదంటే రోజు పొద్దున్న లేచిందంటే తిరుగుతూ ఉంటాడు. గతం ఎవరిని పట్టుకుందామా, ఎవరిని లోపరుచుకుందామా, ఎవరిని దేవునికి దూరం చేద్దామా అని వాడి ఆలోచన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ దినం మనం ఏం చూస్తున్నామంటే సెల్ఫ్ కంట్రోల్. అంటే మన ఆత్మ విశ్వాసం కాదు, కానీ ఆ ఆత్మలో మనము సన్నగిలేటం. మనని మనం ఆకట్టుకోలేక, మనని మనము స్థిరపరచుకోలేక, భద్రపరచుకోలేక, మనని మనం కంట్రోల్ చేసుకోలేక ఫ్రస్ట్రేషన్లో పడిపోతున్నాము. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా తినాలనిపిస్తుంది, వద్దులే. మన దగ్గర డబ్బులు లేవు, తినాలనిపిస్తుంది, వదిలేసుకోవాలి. మన దగ్గర డబ్బులు లేవు, ఏదో మంచి వస్త్రాలు కట్టుకోవాలనిపిస్తుంది, వదిలేసుకోవాలి. ఎందుకు వదిలేసుకోవాలి? వదిలేసుకోకపోతే ఏం చేస్తావు? ఎవరికైనా టోపు వేస్తావా? లేదు కదా. ఎవరికి టోపు వేయద్దంటాడు ఆయన. ఎవరికి టేపు వేయద్దు. నీ ఎంతలో నువ్వు బతుకు, నీకెంతలో ఉన్నదో బతుకు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు గోడలు నిర్మించుకోవాలా. నీ చుట్టూ గోడలు నిర్మించుకోవాలా. ఎట్లా నిర్మించుకుంటావు గోడలు? ఇక్కడ చూస్తాం మనం సామెతల గ్రంథంలో 25-28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25 ఇక్కడ ఏమంటున్నాడు? 25-28లో చూసినట్టు కనుకైతే ఏమంటున్నాడు? ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణచుకోలేని వాడును అంతే. కాంపౌండ్ లేదు ఇంటికి, దొంగకు చక్కన డోర్ కనబడుతుంది. కాంపౌండ్ లేకపోతే ఆ డోర్ తెరిచిందా మూసిందా కనబడుతుంది. అదే కాంపౌండ్ ఉందనుకో కనబడదు. ఈ కాంపౌండ్ ఎవరు? యేసుక్రీస్తు మనకు కాంపౌండ్. ఆయన మన చుట్టూ ప్రహారీ గోడ. యోబు దగ్గరికి వచ్చినప్పుడు సాతాన్ని, మరి యోబును పరీక్షిస్తావు, యోబు దగ్గరికి వచ్చినావు కదా, మరి అతన్ని ఏం చేయలేకపోతున్నావు అంటే అంటాడు, నువ్వు ఆయనకు ప్రాకారం వేసేసినావు, ఆయనకు చుట్టూ గోడ కట్టించేసినావు, నువ్వు ఇంకా నేను ఎట్లా వస్తా? నీ మహిమ మొత్తం ఆయనను ఆవరించున్నది, నేను లోపలికి రాలేకపోతున్నా. మన దగ్గరికి వస్తాడు జప్మని వచ్చేస్తున్నాడు. ఎందుకంటే మనకు కాంపౌండ్ లేదు, మన ఇంటికి కాంపౌండ్ లేదు. మా ఇంటి యజమానుడు యేసుక్రీస్తు అని బోర్డే ఉందాడ. బోర్డు ఉంటుంది అంతేగాని కాంపౌండ్ లేదు. కాంపౌండ్ లేకపోతే డైరెక్ట్ వచ్చేస్తాడు వాడు. అందుకే అది ఎట్టున్నదంటే ప్రాకారం లేక పాడైపోయిన పురంలాగా ఉన్నది. అది ప్రాకారం లేక పాడైపోయిన పురం.
అంటే పాడైపోయిన ఇల్లు, పాడైపోయిన పట్టణం, పాడైపోయిన కుటుంబం, పాడైపోయినటువంటి ప్రజలు. ప్రాకారం లేదు వాళ్ళకి. ఆ ప్రాకారం లేక పాడైపోయిన పట్టణము తన మనస్సును అణచుకోలేని వాడు అంతే, వాడంతే కంట్రోల్ చేసుకోలేనివాడు. ఇవాళ ఎట్టి పరిస్థితులు కావాలి నాకు. ఏంది కావాలి నీకు? డబ్బులు లేవు, మూసుకోరాదు. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆలోచన? డబ్బులు లేనప్పుడు ఆలోచన వస్తే ఏమొస్తుంది తెలుసా? ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, ఎవరైనా దిద్దామనిపిస్తుంది, ఎవరైనా కొడదామనిపిస్తుంది, పిచ్చిలు అయిపోతుంది. ఇక మనకు కావాలి అది ఎట్లాగన్నా, దొరుకుతలేదు. ఏం చేయాలి? ఏమన్నా చేయాలి. చివరికి మర్డర్ కూడా చేస్తారు, చివరికి ఊరేసుకొని చచ్చి కూడా పోతారు. చాలామంది ఉన్నాయి ఇట్లా. అది ప్రాకారం లేని పట్టణం. ప్రాకారం ఏర్పాటు చేసుకోవాలి మనం. అది ప్రాకారం యేసుక్రీస్తు. ఆయన మహిమలో ఉండాలి మనం. ఆయన అంట మహిమోన్నతుడు, మహిమగల దేవుడు, మహోన్నతుడు. నీ నామము ఎంత ఘనమైనది. ఆయన మహోన్నతుడే, ఆయన నామం ఘనమైందే. మరి నీ చుట్టూ ఆయన మహిమ ఉన్నదా? ఆయన గ్లోరీ, మహిమ ఉన్నదా నీ చుట్టూ? లేదా చూసుకోవాలా. నెంబర్ 1, ప్రాకారం లేని పట్టణం లాగా నువ్వు ఉండొద్దు. సెల్ఫ్ కంట్రోల్, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇక నేను కంట్రోల్ విషయంలో చెప్తే మొత్తం ఇది ఒకటే చెప్పేస్తా గంట సేపు. ఏమేమి కంట్రోల్ చేసుకోవాలనో, ఎంత చేసుకోవాలనో గంట సేపు చెప్తా. కొంచెం చెప్పినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్స్ ఆల్. రెండవది కనుక చూసినట్టు కనుకైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కంట్రోల్ చేసుకున్న దాంట్లో గోడలు ఏర్పాటు చేసుకోవడం అనగా యేసుప్రభుని మనం పెట్టుకోవడం, అంత మాత్రమే కాకుండా మనం ఒక డిసిప్లిన్ కలిగి ఉండడం. నేను గతంలో కూడా చెప్పాను, ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో ఆ వెళ్ళేటోని పేరు చేసుకొని, వాని పేరు చూసుకొని ప్రార్థన చేసుకొని వానింటికే పోవాలి, కానీ పక్కింటికి పోదు. మనం ఏం చేస్తాం? పోతా దారిలో ఇవ్వడం కలిసిందంటే వానితో మాట్లాడతాం, వానితో హస్కేస్తాం గంట సేపు. వాడు మనం ఎవరి దగ్గరికి అయితే పోదాం అనుకున్నామో వాడు చూసి వెళ్ళిపోతాడు. ఎంతసేపు చూస్తాడు? వెళ్ళిపోతాడు వాడు. ఏమయ్యా వెళ్ళిపోయినావంటే, అరే ఎంతసేపు చూడాలి భయ్ నిన్ను? అడే వెయిట్ చేసి 1/2 అవర్ 1 అవర్ అయింది, వెళ్ళిపోయినా నేను. అరే అట్లా పోయినావు, మళ్ళీ అట్లా పోయినావు అంటాడు. ఇక మన జనరల్ భాషలో చెప్పాలంటే, అరే నీకు తలకాయ ఉన్నదా అంటాడు. అరే నేను నీకు ఇచ్చిన టైంలో ఉన్నా నేనాడా, నువ్వు రాలే, నేనేం చేయాలి? నాకు వేరే పని ఉండవా? ఇంకా అట్లుంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, డిసిప్లిన్ అవసరం. ఒక క్రమం, ఒక పద్ధతి అవసరం. ఒక క్రమం, ఒక పద్ధతి లేకపోతే ఇల్లే ఉండదు. ఇల్లుకు ఒక క్రమం ఉంటుంది. ఒక గోడ ఉంటుంది, ఒక తలుపు ఉంటుంది, 2 కిటికీలు ఉంటాయి. ఆ తలుపులోకి వెళ్ళి రావాలి. లేదు నేను కిటికీలోకి వెళ్ళి వస్తా అంటే దొంగవారా నువ్వు? కిటికీలోకి వెళ్ళి రానికే దొంగవు కాదు కదా, దొరవే. కిటికీలోకి వెళ్ళి రాకు, డోర్లోకి వెళ్ళిరా. ప్రాకారం ఉన్నది, ప్రాకారానికి గోడకి తలుపులు ఉన్నాయి, ద్వారం ఉన్నది, ద్వారంలోకి వెళ్ళిరా. అంటే నీకు ఒక డిసిప్లిన్, ఒక క్రమం, ఒక పద్ధతి లేదు. నీకు దొంగలాగా వస్తావు, రాకు, దొరలాగా రా. ఒక పద్ధతి కలిగి ఉండు. ఎవరితోటి మాట్లాడాలో ముందే నిర్ణయించుకో. ఏం మాట్లాడాలో ముందే ఆలోచించుకొని మాట్లాడు. నీ నోటికి వచ్చిందలా మాట్లాడక, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. యేసయ్య ఎంత గొప్పవాడండి నిజంగా. ఎలాంటి మాటలు ఆయన మనతో మాట్లాడుతాడు చూడండి. అట్లా ఎవరు మాట్లాడారు? యేసయ్య మాత్రమే మాట్లాడతాడు. కంట్రోల్ చేసుకో బిడ్డ నిన్ను నువ్వు అని చెప్తున్నాడు. నెంబర్ 1. తర్వాత చూసినట్టు కనుకైతే తెస్సలోనిక పత్రికలకు వస్తాము. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం ఉందా ఇంకా? 5వ అధ్యాయంలో చూసినట్టు కనుకైతే ఇక్కడ మనం చదివినట్టు కనుకైతే 1 నుంచి 11 వరకు కూడా మనం ఏ పద్ధతులు ఉంటాం మనుషులం అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. కొంచెం చదువుతాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఎందుకు రాయనక్కర్లేదు? తెలుసుకుంటున్నారు కదా. చాలా దినాల నుంచి బైబిల్ చదువుతున్నారు, చాలా దినాల నుంచి వాక్యం వింటున్నారు. పాడిందే పాట పాసవన్న దాసరు అన్నట్టు
వింటనే ఉన్నాము, తింటనే ఉన్నాము మలమల. అదే పౌలు అంటున్నాడు, సహోదరులారా ఆ కాలంలను గూర్చి, ఆ సమయంలను గూర్చి మీకు రాయనక్కర్లేదు. నేను చాలాసార్లు చెప్పిన ఇంతకుముందే, మళ్ళీ రాయనక్కర్లేదు అంటే మళ్ళీ చెప్పనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలుగును. లోకులు నెమ్మదిగా ఉన్నది భయము లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా ఆ దినము దొంగ వల్ల మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరు వెలుగులో, అంటే చీకటిలో సాతాన్ దగ్గర లేరు, మీరు వెలుగులో ఉన్నారు. మీరందరూ వెలుగు సంబంధులు అనగా దేవుని సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రివారం కాము, అంటే సైతాన్ బిడ్డలం కాదు, మనము చీకటి వారం కాదు, చీకట్లో లేము, తప్పులు చేయము. కావున ఇతరుల వల్ల కాక నిద్రపోక మెలకుగా ఉండు, మత్తులము కాక ఉందాము. నిద్రపోతున్నారు మీరు. సెల్ఫ్ కంట్రోల్లో నిద్ర కూడా ఉంటుందా? నిద్రపోతున్నాం. నువ్వు కంట్రోల్ చేసుకోమన్నారు కదా, మెల్లగా పోదాంలే, మెల్లగా అంటే పండుకోమన్నదా? నేను కూర్చొని చూడమంటే నిద్రపోతే యేసుప్రభు అన్నాడు, అరే నాయన మేల్కొండి జర ప్రార్థన చేయండిరా బాబు, నేను అక్కడ దూరంగా పోయి ప్రార్థన చేసుకుంటా అంటే వీళ్ళు పండుకున్నారు. ఆయన ఏం చెప్పిండు? ప్రార్థన చేసుకోండి, మేలకు అన్నాడు. వీళ్ళు నిద్రపోయిండు. జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అంటే నిద్రపోకుండానే నిద్రపోతున్నారు, కూర్చొనే నిద్రపోతారు. కొంతమంది కూర్చొనే నిద్రపోతారు. ఈ కూర్చొని నిద్రపోవడం వలన ఏమైపోతుంది అంటే మనం ఏదనుకున్నామో అది చేయలేము, మనం అనుకున్నది చేయలేము, అనుకున్నది వదిలేస్తాం మనం. అందుకే ఆయన అంటాడు, మనము రాత్రివారం కామంటే మనం చీకటోళ్ళం కాదు, తప్పులోళ్ళం కాదు, అపవాది వాళ్ళం కాదు. మనం ఇతరుల కాక నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక ఉందాము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. నిద్రపోతాడు రాత్రి నిద్రపోతాడు, మత్తుగా ఉన్నాడు రాత్రి మత్తుగా ఉంటాడు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటివారమై ఉన్నాము, అంటే దేవుని బిడ్డలమై ఉన్నాము, వెలుగులో ఉన్నాము. మత్తులమై ఉండక తాగినలాగా ఉండకుండా విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ శిరస్థానము ధరించుకుందాము. ఇవన్నీ మనకు ఉన్నాయి. విశ్వాసం ఉన్నది, రక్షణ ఉన్నది, నిరీక్షణ ఉన్నది, శిరస్థానం ఉన్నది, ఇవన్నీ మనకున్నాయి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాత్రలను నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోయిచున్నను, తమతో కూడా జీవించ నిమిత్తము ఆయన కొరకు మనము మృతి పొందెను. ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే మరి ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాబుద్ధి కలిగి, అంటే ఒకరికొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు మేలుకుగా ఉండండి, ఒకరికొకరు చెప్పుకోండి, మీరు సరి చేసుకోండి, మీరు నిద్రపోకండి, అపవాదికి ఉండకండి, చీకట్ల బతకండి, అపవాదికి హ్యాండ్ ఓవర్ అయిపోకండి. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు కంట్రోల్లో ఉండాలి. నువ్వు కంట్రోల్లో లేకపోతే ఇవన్నీ అయిపోతుంటాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. ఇప్పుడు ఎట్లున్నారో మీరు అట్టనే ఉండండి, అంతేగాని లోబడిపోకండి, ఇబ్బందులు బాగా పడకండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకో. నిద్ర దగ్గర కంట్రోల్ చేసుకో, తిండి దగ్గర కంట్రోల్ చేసుకో, బట్టల దగ్గర కంట్రోల్ చేసుకో. ఏమేం చేయాలని జీవితంలో ఏం అవసరమో నువ్వు కంట్రోల్ చేసుకో. కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటే పర్వాలేదు, జరిగిపోతుంది. అది రెండవది. ఇక దీంట్లో ఈ కంట్రోల్ చేసుకోవడం దాంట్లో రెండు విషయాలని, ఒకటి సోమర్తనం ఉన్నది, రెండవది నిద్ర ఉన్నది. సోమర్తనం ఏమంటే సామెతల గ్రంథంలో చూస్తే ఆడు నిద్రపోతాడు. పోయి సోమరి నువ్వు చీమల యుద్ధకి వెళ్ళి చూడమంటాడు. రేపు చూస్తారే సార్, ఇవాళ ఆడవుతుంది నాతో. ఏమైంది? ఇవాళ నిద్ర వస్తుంది. ఇవాళ నిద్ర వస్తే రేపు పోయి చూస్తావు అన్నట్టు. నువ్వు పోయి సోమరి అంటే నువ్వు నిద్రను కంట్రోల్ చేసుకుంటలేవు. నిద్రను కంట్రోల్ చేసుకోవడం లేదు అంటే ఒక నిద్ర కాదు, నువ్వు సోమరిపోతావు. ఒకటి. రెండవది నిద్ర. ముందే నీకు పని చేత కాదు, రెండవది నిద్ర. ఇక నువ్వు ఏం చేయాలంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు నువ్వు. జాగ్రత్త. తర్వాత మూడవదిగా చూస్తే ఇదే తెస్సలోనిక పత్రిక ఇక్కడ 7లో ఒకటి కనబడుతుంది మనకి. ఏమంటాడు? మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు, మనం పగటి వారమై ఉన్నాం. మనం ఎట్లున్నాం? మత్తుగా ఉండేటోళ్ళలాగా ఉండకుండా
వెలుగులో ఉండే వాళ్ళలాగా, జ్ఞానం కలిగిన వాళ్ళలాగా, తెలివి కలిగిన వాళ్ళలాగా ఉండాలి. మనం వారిలాగా మనము ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తుంది. తాగిన వాళ్ళలాగా ఉండకూడదు. మత్తులంగా అంటే తాగిన వాళ్ళు ఎట్లుంటారు? ఆడేం చేస్తుండో అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఏదన్నా మాట్లాడతాడు వాడు, ఏదన్నా మాట్లాడతాడు. మనం మాట్లాడుతున్నాం అనుకో, తాగినవాడు పక్కకున్నాడు అనుకో, మన మధ్యలోకి వచ్చి మాట్లాడుతాడు. మీరు చెప్తుంది నిజమే వాడు ఎవడో మనం ఎవడో తెలియదు, వాడు మన మధ్యలో వస్తాడు. మీరు కరెక్ట్ చెప్తున్నారు, మీరు అవునా ఆయన కరెక్ట్ చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అట్లా ఎదుగుతుంది. ఆడు ఏడ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో వానికే అర్థం కాదు. ఆ మధ్యలో కూడా రమ్మని వాడు ఎవడో కూడా మనకి తెలియదు, ఎవడో కూడా తెలియదు, మధ్యలో వచ్చి మాట్లాడుతాడు. అట్లా ఉండొద్దు మీరు అంటున్నాడు. ఆ టైప్ ఉండకండి మీరు. అవసరం లేని చోట పోయి మీరే దూసుకొని మాట్లాడతారు. మిమ్మల్ని విలువలేదు, వాళ్ళు బొట్టు పెట్టి వెళ్ళలేరు. మిమ్మల్ని బొట్టు పెడతారు, బొట్టు పెట్టి పిలిచినట్టే ఉంటుంది కథ. మిమ్మల్ని పిలవలేదు, పాడలేదు, మీరే మధ్యలో పోయి దూసుకొని పోయి మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుతుంటారు అనుకో, ఒకడు మధ్యలో వస్తాడు, తన ఆడు ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కాదు. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారో వానికి అర్థం కాదు. వీళ్ళిద్దరు మాట్లాడేదని అర్థం కావాలి కదా నీకు. వీళ్ళిద్దరు మాట్లాడేది నీకు అర్థమే కాదు, నువ్వు మధ్యలో వస్తున్నావు, ఏదో మాట్లాడుతున్నావు. కంట్రోల్ కొంచెం కంట్రోల్ చేసుకో, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. అది చూస్తున్నాం. మూడవదిగా, నాలుగవది చూస్తున్నాము, గలతీ పత్రికలోనికి వస్తున్నాం మనం. గలతీ పత్రిక గలతీ పత్రిక 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19:21 5వ అధ్యాయం 19:21 ఏమంటాడంటే, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎదుల ధర్మశాస్త్రకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా, ఇక్కడ ఏమంటాడంటే శరీర కార్యాల గురించి రాసి ఉన్నాడు. ఇప్పుడు మనం కంట్రోల్లో లేకపోతే వీటన్నిట్లో దూరుతాం, ఇవన్నిట్లో దూరుతాం, ఇవన్నీ చేస్తాం. ఏమేమంటాడు ఈడ? స్పష్టమైనవి, జాగ్రత్తం. మనకు కంట్రోల్ లేదు కనుక ఏదైనా చూడంగానే అబ్బా ఈ సినిమా బాగుంది పోదాం, ఇది బాగుంది చూద్దాం, అరే ఇది బాగుంది చేద్దాం. నీకు కంట్రోల్ లేదు. దేవుడు ఆరాధించడము, దేవుని ఆరాధన ఉంటే ఆయన ఇష్టమైన ప్రజలుగా నువ్వు లేవు. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా నువ్వు లేవు కనుక నువ్వేం చూస్తే అది కావాలంటావు. ఏమేమి చేస్తావంట నువ్వు? జారత్వం చేస్తావు, అపవిత్రత చేస్తావు, కామకత్వం చేస్తావు, విగ్రహారాధన చేస్తావు, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, వివతములు, అసూయలు, ఇవన్నీ నీ లోపలికి వచ్చేస్తాయి. ఇవన్నిటికీ నువ్వు పర్మిషన్ ఇస్తావు. మనం ఏమైనా చేసుకోవచ్చు. మనం ఈ లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయొచ్చు, యేసుని ఆరాధించవచ్చు. ఏమైనా చేయొచ్చు, యేసుని ఆరాధించవచ్చు. మొన్న ఆయన సిగరెట్ తాగుతుండు హోటల్ దగ్గర నిలబడి. నేను అనుకుంటున్నా ఎవరో లేయినా అనుకున్నా. మాట్లాడితే నాకు ఆ పక్కన ఉన్నాయని నాకు పరిచయం చేసాడు. ఈయన భాస్కర్ అన్న అని పరిచయం చేసాడు. ఓహో అట్లనా అన్న, నమస్తే అన్న, నమస్తే. అప్పటిదాకా ఆయన చేతిలో సిగరెట్ ఉండేది, తాగుతున్నాడు. నేను చూసినాను. నన్ను పరిచయం చేసినాక పడేసినాక జరిగింది ఏంటంటే, ఆయన నన్ను పరిచయం చేసినాక ఆయన ఒక సంఘ పెద్ద అయినట్టు, ఆయన ఒక సంఘంలో ఉన్నట్టు, ఆయన కూడా స్వార్థ సేవలో తిరుగుతున్నాడంట. ఈ పక్క ఆయన నాకు చెప్పిండు, ఓహో స్వార్థ సేవలో తిరుగుతున్నావు, స్వార్థ సేవ చేస్తున్నావు, ఏ సంఘం మీద? హెబ్రోన్ సంఘం అన్నాడు. హెబ్రోన్ సంఘం, అచ్చా పర్వాలేదు మంచిగా. ఎక్కడ ఉంటారు అన్న మీరు? ఈయనే ఉంటాను, ఈ పక్కనే సందులోనే ఉంటాను. నాకు అంత మొత్తం అర్థమైపోయాయి. సువార్త సేవ చేయబడుతుంది, సంఘం నుండి పడుతుంది, సంఘం పెద్దవంట, నువ్వు సంఘంలో బళ్ళు ఇస్తావంట, బళ్ళు కూడా ఇస్తావంట. బయట సిగరెట్ తాగుతున్నావు, సంఘంలో బళ్ళు ఇస్తావు, కానుకలు పడతావు, సువార్త సేవలు ఉంటావు, వాళ్ళకు సాయం చేస్తాడంట. వెరీ గుడ్ అనుకోండి, వెరీ గుడ్ అనాలి. మరి ఇంకేమంటాం? మరి చాలా మంచిది అనాలి.
అట్లా అన్నమాట. ఇగో ఇవన్నీ లోపలికి వచ్చేస్తాయి. లోపలికి వచ్చిన ఇక్కడ వాక్యం ఏమన్నదంటే వీటిని అన్నిటిని బయటికి పంపించరా అని ఉన్నది. ఈ శరీర కార్యాలను మొత్తం బయటికి పంపించేయమంటే శరీర కార్యాలు మొత్తం లోపలికి వస్తున్నాయి. లోపలికి వస్తే ఎట్లా మరి? ఆయన అంటున్నాడు నిన్ను నువ్వు కంట్రోల్, అరే నువ్వు సిగరెట్ తాగడమే కంట్రోల్ చేసుకోలేవు, సువార్త ప్రకటిస్తావు, నువ్వు సిగరెట్ తాగడమే కంట్రోల్ చేసుకోలేవు, నేను సేవ చేస్తున్నా, నేను అది చేస్తున్నా. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీకు కంట్రోలే లేదు, నీకు నువ్వే చెప్పుకోలేవు, వేరేవాడికి ఏం చేస్తావు? కష్టం. అది మనం చూసింది ఏంటంటే ఐదవదిగా చూస్తున్నాం, నాలుగవదిగా చూసినాం మనం. అయితే ఈ సొసైటీలో మనం ఉంటున్నాం కనుక మనం ఏం చేస్తాం? సొసైటీలో ఏం జరుగుతుందో గదే చేస్తాం. అది ఇట్లా ఇక్కడ అట్లా లేదు. ఆయన ఏంటాడు అల్లరితో గుడ్ల ఆటపాటలు ఇవన్నీ సొసైటీలో ఉంటాయి కనుక ఆ సొసైటీలో ఉన్నాయి మనం చేసుకుంటా, మేము అన్నీ చేస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, అన్నీ చేస్తాం, యేసయ్యని ఆరాధిస్తాం అన్నట్టున్నది కథ. అట్ట కాదు. అది చూసినట్టు కనుక అయితే నాలుగవది. ఐదవదిగా చూసినట్టు కనుక అయితే తిమోతి పత్రికలో కనబడుతుంది మనకి. తిమోతి పత్రిక మొదటి తిమోతిలో 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు? 12వ వచనంలో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. ఏ సంగతులు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. విశ్వాసులకు మాదిరిగా ఉండమంటే ముందు ఉండాలి అనుకుంటారు. చెప్పండి. ఈ విషయాలలో ఎట్లుండే యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండమంటే విశ్వాసులకు ముందట ఉండాలన్నా వెనుకుండాలన్నా చెప్పండి. తెలియదు, ఆ చిన్న మాట కదా. ఎక్కడ ఉంటాం? విశ్వాసులకు ముందట ఉండాలి అనుకుంటాను. కాపరి గొర్రెలకు ముందట ఉంటాడా అనుకుంటాడా? చెప్పలేదా? గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ఎన్నుకుంటాడా? ముందట ఉంటాడా? మామూలుగా ఎన్నుకుండే గొర్రెల కాపరులు ఉన్నారు. యేసు ప్రభు ఎన్నుకుండే గొర్రెల కాపరు కాదు, ముంగట ఉండే గొర్రెల కాపరు. మరి విశ్వాసులకు మాదిరిగా ఉండమంటే ముందట ఉండాలి ఎన్నుకుండాలా? ముందట ఉండాలి. యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు, మనందరికి ఇచ్చినాక వెనుకొచ్చి తీసుకున్నాడా? ఎప్పుడు తీసుకున్నాడు? మనకంటే ముందే తీసుకున్నాడు కదా. ఆయనకు మాదిరి, ఆయన మనకు మార్గం. నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటాడు. పౌలు అంటాడు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నువ్వు ఎన్నుకుంటే నిన్నేం పోతాం మేము? నువ్వు ముంగట ఉండాలి కదా. నువ్వు ముంగట ఉంటే నిన్ను పోతాం, నిన్ను పోలి నడుచుకుంటాం. నువ్వు ఎట్టున్నావో అట్లుంటాం. యేసు మార్గం అంటే యేసు ముందున్నట్టు, గాంధీ మార్గం అంటే గాంధీ ముందున్నట్టు, ఎన్నుకున్నట్టు కాదు, ముందుండాలి. అట్లా ముందుండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే విశ్వాసులు అంటేనే గొప్పోళ్ళు. వాళ్ళకు మాదిరిగా ఉండమంటే అర్థం వాళ్ళకంటే ముంగట ఉండు అంటే నువ్వు ఆ విశ్వాసులు 100% ఉంటే నువ్వు 200% అన్నట్టు ముందట ఉంటావు కదా. నువ్వు అట్లా 200% విశ్వాసం మీ దగ్గర ఉండాలి అన్నట్టుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున చూసినట్టు కనుకైతే మరొకసారి సామెతల గ్రంథంలోనికి వస్తాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఇలాగ రాయబడినది. ఏమన్నది? 23వ అధ్యాయంలో సామెతల గ్రంథం 23లో 31, 35లో 31 నుంచి చూస్తున్నాము. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, తాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కాటువేయును, సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైన నీ కండ్లకు కనపడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రంలో పండుకున్న వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరన పండుకున్న వాళ్ళ వలె ఉందువు.
నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనిప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందు. చాలామంది ఎట్లుంటారంటే, ఇక్కడ వివరించాలంటే చాలా పెద్దగా ఉన్నది, కానీ ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఇక్కడ చూస్తే మనకు కనబడుతున్నది ఏంటంటే, మనం ఎట్లుంటామంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకడు చెట్టు మీద నిలబడి వాడు నిలబడ్డ కొమ్మ నరుకుతున్నాడు. వాడు నిలబడ్డ కొమ్మ, నేను ఈ కొమ్మ మీద నిలబడ్డాన్ని తెలవాలి కదా మనకి, నేను ఈ కొమ్మ మీద నిలబడ్డానని తెలవకుండా ఈ చెట్టు కాండం నుంచి ఇట్లా కొమ్మ వస్తే ఈ కొమ్మ మీద నిలబడి ఇక్కడ నరుకుతున్నాడు. అక్కడ నరికితే ఏమవుతాడు? కింద పడిపోతాడు. అట్లున్నదంట సెల్ఫ్ కంట్రోల్ లేని బతుకు అట్లున్నది. ఆడ అనుకున్నది అది ఏది చేయాలనో అది చేయకుండా నువ్వు ఆ కట్ట మీద నిలబడి ఆ కట్టని కొడుతున్నావు అంటే నీకు మనం జనరల్ లాంగ్వేజ్లో అయితే ఇంకేం దిమాగ్ ఉందా అంటాం. అది తలకాయలేదు, ఏం మనిషి రాయడు చెట్టు మీద నిలబడి వెనకాలని అనుకుంటున్నాడు. మనం ఒకవేళ చూసినామంటే చెప్తాం మనం, అరే ఏం రా చెట్టు అట్ట కొడుతున్నావు, బుద్ధి లేనివాడు, ఎక్కడ కొడుతున్నావు, ఏం కొడుతున్నావు, నువ్వు కింద పడిపోతావు, దిగే అంటాం మనం. అయితే దేవుని ఆరాధించినోడు, దేవుని వెతకనోడు, ఆయన జ్ఞానం పాటించినోడు, ఆయన చెప్పిన ప్రకారంగా నడవలోని పరిస్థితి తన నిలబడ్డ కొమ్మ తనే నరుక్కుంటాడు. అంటే ట్రబుల్లో పడతాడు, కష్టాల్లో పడతాడు, ఇబ్బందులు పడతాడు. వాడు ఇబ్బందులు పడతాడు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే, నిన్ను నువ్వు ఆలోచించుకుంటే నువ్వు ఏడ నిలబడ్డావో నీకు అర్థమవుతుంది. వాడు ఏడ నిలబడ్డాడో వానికి అర్థం కాలే. అంటే వాడు తాగినట్టున్నాడు. ఇక్కడ అంటాడు చూడు, ఏమంటాడు ఆయన, ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగాను గిన్నెలలో తలతలలాడు. అరే ఎంత మంచి మెరుస్తుంది, గోల్డ్ బంగారంలాగా మెరుస్తుంది. మనం తాగితే మనం అంతా బంగారం అయిపోతాం. తాగితే బంగారం అయిపోతాం. గిన్నెలో తలతలలాడుతున్నాను, తాగుటకు రుచిగా ఉన్నాను, దాని వైపు చూడకు, అది తర్వాత నీ పని చెప్తుంది, పాములాగా నిన్ను గరుస్తుంది. తర్వాత చెప్తుంది, ఓ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే యాన్నో పడిపోతావు, ఎవడో ఇద్దరు ఎత్తుకపోయి ఇంటికాడ ఇడిచిపెట్టాల్సి వస్తుంది, ఇడిచిపెట్టాల్సి వస్తుంది. విపరీతమైనవి నీ కళ్ళకు కనబడుతుంది. ఒక్కొక్కడు నలుగురు కనబడతారంట రోడ్డు మీద పోతుంటే. ఒక్కడు పోతుంటే నలుగురు కనబడతాడు. ఏం రా మీరు నలుగురు నన్ను చంపనీకి వచ్చిండ్రా అంటాడు వీడు. ఆడు నిన్ను చంపనీకి మేమేందుకు వస్తాం, మేము ఒక్కడిమే వచ్చినాం అంటే కూడా వాళ్ళకొని నలుగురు వస్తారు అనమాట అనుకుంటా నీకే అంటాడు వీడు. అంటే ఒక్కడే వస్తున్నాడు, వాడు దారిని పోతున్నాడు పాపం. వాడు వీనికి నలుగురు కనబడుతున్నాడు. అంటే వీనికి ఎట్టుందంటే పరిస్థితి, వాడు ఏ స్థితిలో ఉన్నాడో వానికి తెలుస్తలేదు. ఆ స్థితిని తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు తాగిన సంది నీకు నలుగురు కనబడ్డారు, నువ్వు తాగకుండా ఉండరా బాబు, ఒక్కడే కనబడతాడు. అది నీ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు చెయ్యకూడదు, ఏది చెయ్యొద్దన్నారు అది నువ్వు చెయ్యకు. తాగకమన్నారు తాగొద్దు. ఎందుకు నలుగురు కనబడతారు నీకు? తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూస్తున్నాం. 7వదిగా రోమాపత్రిక 13వ అధ్యాయం 1-5. రోమాపత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి రాసి ఉంటుంది. మొత్తం ప్రేమను గురించి రాసి ఉంటుంది. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దాని వలన కలిగినది తప్పనిసరి. రోమపత్రిక అది కొరింథీ పత్రిక. ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారాన్ని ఎదిరించేటోడు దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. అంటే దేవుని మాటను ఎదిరిస్తున్నాడు. దేవుని మాటను లెక్క చేయటం లేదు. దేవుని మాటను లెక్క చేయకపోతే వాడు ఇచ్చినట్టు చేస్తాడు. వాడు ఒక కంట్రోల్లో ఉండడు. అది ఏమంటారు, ఆ ఊరును తెడిచిపెట్టిన దునపోతులాగా ఉంటుంది దాని పరిస్థితి. ఊరుము తెడిచిపెడతారు కదా కొందరు. ఏమరా నిన్ను ఊరి మీద విడిచిపెట్టి అర్రా ఆడ చూసినా నువ్వే కనబడుతున్నావు. కనబడతాడు మరి ఊరి మీద విడిచిపెట్టి. అమ్మ భయం లేదు, అయ్య భయం లేదు, దేవుని భయం అసలే లేదు. ఈ ఆడన కనబడతాడు వాడు. అట్టుంటుంది పరిస్థితి. ఆయనకి కంట్రోల్ లేదు, ఎవరి భయం లేదు. అది పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఒక విధేయత అనేది మన దగ్గర లేదు, ఒబీడియన్స్ లేదు. కనుకనే ఆ పద్ధతిలో వాడు ఉంటున్నాడు. తర్వాత
7వదిగా చూసినట్టు కనుకైతే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం ఇంతవరకు చదివినాము. అక్కడ ఏం చూస్తున్నామంటే శోధన చూస్తున్నాం. యేసు ప్రభు 40 రోజులు కొండ మీద తీసుకుపోబడ్డప్పుడు ఒక టెంప్టేషన్, అక్కడ శోధన కనబడుతున్నది మనకు. శోధనలో మీరు ప్రవేశించొద్దు అంటున్నాడు. శోధనలో ప్రవేశించొద్దు. శోధనలో ఎప్పుడు ప్రవేశిస్తాం మనం? యేసయ్య అక్కడ ఆయన దేవుడు, దుష్టుడు శోధనలో ఆయన లేఖనంలో ప్రకారంగా శోధనలో ఉన్నాడు. కానీ మనమైతే శోధన కొని తెచ్చుకుంటాం. తాగమని నీకు ఎవడు చెప్పిండు? నువ్వు కొనుక్కొచ్చుకుంటావు, పోయి తాగుతావు, వెళ్ళంకర పడతావు. అది శోధన నువ్వు తెచ్చుకుంటున్నావు. అట్లా శోధనలో పడిపోవద్దు నువ్వు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొకటి ఏమంటాడు మత్తయి సువార్త 26:41లో మనం కొన్ని విషయాలు సంపాదించుకోవాలంటాడు. ఎటు సంపాదించుకోవాలా? మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41లో ఇగో ఇలాగ రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 26:41లో ఏమన్నది? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అందరం నిద్రపోయి ప్రార్థన చేస్తామా? మనం నిద్రపోం కదా, మెలకువగా ఉండే ప్రార్థన చేస్తాం. అది కాదంట ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే, ఏం మాట మాట్లాడతావు పాస్టర్ గారు, మేము నిద్రపోయి ప్రార్థన చేస్తున్నామా? మంచిగా మాట్లాడు అన్నట్టున్నది. నేను మాట్లాడతానే, దేవుని వాక్యం చెప్తుంది అక్కడ. శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిద్రపోయి ప్రార్థన చేస్తున్నామా? మేము మేలుకునే ఉన్నామాట. మేలుక కాదు, నువ్వు మేలుకు ఉన్నట్టే ఉంటావు కానీ నిద్రపోతావు. నువ్వు మంచిగా కనబడతావు కానీ తాగి ఉంటావు, మంచిగా కనబడతావు కానీ మత్తుకుంటావు. దేవుని ఆత్మ ఉన్నట్టే ఉంటుంది కానీ దెయ్యం ఆత్మ ఉంటుంది నీ దగ్గర. పైకి కనబడడం అట్లా కనబడుతున్నావు అంతేగాని లోపల యాక్షన్ వేరే ఉంటుంది. అది అందుకే అంటున్నాడు ఆయన, శోధనలో ప్రవేశింపకుండా, ఈ టెంప్టేషన్లో పోకుండా ఉండాలంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మేము రోజు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాం, 10 సార్లు ప్రార్థన చేస్తున్నాం. నిద్రపోయి ప్రార్థన చేస్తే ఏం లాభం? మేమేం నిద్రపోతలే, మేలుకుండే చేస్తున్నాం. మరి మేలుకుండి ప్రార్థన చేస్తే కంట్రోల్ ఎందుకు లేదు నీకు? శోధన ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? ప్రాబ్లం ఎందుకు వస్తుంది నీ దగ్గరికి? ఆ దుష్టుడు ఎందుకు వస్తున్నాడు నీ దగ్గరికి? దుష్టుడు నీ దగ్గరికి వస్తుండ అంటే నువ్వు నిద్రలో ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఆయన అంటుండే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నావు. నువ్వంటావు మేము మెలకుగా ఉండే మేము ప్రార్థన చేస్తున్నామని నువ్వు అంటావు. యేసయ్య అంటున్నాడు, మీరు మెలకుగా ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నారు కానీ మీరు మెలకువ లేదు, నిద్రపోయి ప్రార్థన చేస్తారు మీరు అంటుంటారు. అందుకని మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అలర్ట్నెస్, జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి చెంప గిల్లుకోండి, లేదా చెవు గిల్లుకోండి, లేదా చేతి గిల్లుకోండి. మెలకువగా ఉన్నావో లేదో నీకు అర్థమవుతుంది. గిల్లుకొని చూస్తే అమ్మో మెలకువగా ఉన్నాను, అప్పుడు ప్రార్థన చేయి. లేకపోతే నిన్ను నువ్వు గిల్లుకుంటే నువ్వు నిద్రలో కూడా గిల్లుకుంటావు. చాలా డేంజర్. పక్వానికి చెప్పాలి, ఏమో నేను నిద్రలో నుండి ప్రార్థన చేస్తున్నాను వాక్యం చెప్తుంది, మరి నేను నిద్రలో మేలుకున్నా, ఒక్కసారి నన్ను గిల్లురా అని చెప్పాలి. వాడు కరెక్ట్ గిలుతాడు, పక్కనోడు గిలితే కరెక్ట్ గిలుతాడు. ఆ మంటకి దెబ్బకి అలర్ట్నెస్ వచ్చి అప్పుడు కరెక్ట్ ప్రార్థన చేస్తాం. లేకపోతే మనం కరెక్ట్ ప్రార్థన చేయము. మెలుకొని ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి రా బాబు అంటే పండుకున్నారు వాళ్ళు. యేసు ప్రభు చెప్పిపోతే వాళ్ళు ఇంకా నయం పండుకున్నాను అనుకున్నారు. కొందరైతే మేలుకుండి ఇట్నే చూస్తుంటారు, నిద్రపోతాడు. వాడు ఎప్పుడో నిద్రపోతాడు కానీ చూస్తున్నట్టే కనిపిస్తాడు. మన ప్రార్థనలు అట్లుంటాయి. అందుకే యేసు ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి రా అంటే నిద్రపోతున్నారు. ఇక మీకు నిద్ర వస్తుంది, నిద్రపోండిరా నాయన అని చెప్పండి ఆయన. నా టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతున్నా, ఇక మీరు నిద్రపోండి నిమ్మలంగా అని చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ శోధనలో ప్రవేశింపకుండా ఉండడం అంటే శోధన మన దగ్గరికి రాకుండా ఉండడానికి మనం సంపాదించుకోవాలి. మనం ఆ శోధనని జయించేది మనం సంపాదించుకోవాలి. అప్పుడు దాన్ని జయిస్తాము. మనం ఏ విధంగా ఉండాలనో అది మనకు అర్థమవుతుంది. ఇక చివరిదిగా చూసినట్టు కనుకైతే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం చూస్తాం.
5వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమన్నది? ఇందులో గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా మనం చూసిన విషయాలు అంటున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, చాలా చాలా చెప్పిన మీకు, మరి మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇందును గూర్చి అంటే ఇక మీకు ఏం చెప్పాలనో అన్నీ చెప్పిన, దీన్ని గూర్చి ఇప్పటిదాకా చెప్పిన దాన్ని గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి చెప్పాలంటే సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పాలంటే చాలా ఒక సభ పెట్టవచ్చు. మనం ఒక సభ పెట్టి 4-5 రోజులు చెప్పవచ్చు దాని గురించి. కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. మీరు వింటున్నారో లేదో నాకు అర్థమైతే లేదు అంటున్నాడు పౌలు. మీరు విన్నట్టు నాకు అనిపిస్తలేదు కనుక ఇక మానేస్తున్నా, నేను ఎంతవరకు చెప్పాలనో అంతవరకు చెప్పినా మీరు వినుటకు మందులైపోతున్నారు. ఇక కొందరికి ఆవలింత వచ్చేస్తుంది, కొందరికి నిద్ర వచ్చేస్తుంది, కొందరు టైం చూస్తాం, టైం అయిపోయింది ఏం చెప్తాడు ఈయన, ఎంతసేపు చెప్తాడు ఈయన, మనకు 12:30కే అయిపోవాలి, 12:40 అయింది ఇంకా ముగిస్తాడు అట్లా. అందుకే ఈయన ఏమంటాడంటే అర్థమైపోయింది, చెప్పాడు ఆయనకు అర్థమైపోయింది, ఆ బోధ చెప్పాడు ఆయనకు అర్థమైపోయి ఏమంటాడంటే, అనేక సంగతులు ఉన్నాయి మీతోటి గంటలు నేను మాట్లాడాలి, కానీ ఏం జరుగుతుందంటే మీరు వినడానికి ఇష్టపడతలేరు, మందులైనందువలన వాటిని గురించి మీకు చెప్పడానికి ఇక అయితలేదు నాతోటి కనుక నేను ఇక బంద్ చేస్తున్నా, అయిపోయింది, మీరు వినుట కష్టం కనుక. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇంకా కూర్చొని వింటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. ఆయన ఏమంటుండు, చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా మీరు విని పాస్టర్లు అయిపోవాలి, కానీ ఇప్పుడు ఏమైపోయారు, మీరు నిద్రపోతున్నారు. పాస్టర్లు అయిపోవాలి, లేకపోతే విశ్వాసంలో బహుబలం అయిపోయి ఇంకా అనేక మందిని తీసుకురావాల్సింది పోయి మీరే వింటలేరు, ఇంకా మీకేం చెప్పాలి, అందుకే నేను మానేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. ఈ సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అంటున్నాడు ఆయన. అరే ఇవన్నీ మీకు ముందే తెలుసు, కానీ మళ్ళా వచ్చి రెడ్డి వచ్చే మొదలుపెట్ట అన్నట్టు ఎవడో సేట్ రాగానే మళ్ళీ మొదటికే ఏబిసిడి మొదలు పెట్టాలి, మళ్ళీ ఆదికాండంకి వెళ్ళి చెప్పాలి, మళ్ళీ మత్తయి సువార్త కాడికి వెళ్ళి యేసుప్రభు వంశం ఎట్లున్నది ఏం సంగతి ఆడికెళ్ళి చెప్పుకుంటూ రావాలి. అసలు యేసుప్రభు ఎవరయ్యా అన్నాడంటూ ఆయన చాలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మందిరానికి వచ్చి యేసుప్రభు ఎవరయ్యా, యేసుప్రభు గురించి మీరు బాగా చెప్తున్నారు అంటే ఏం చెప్పాలి, ఇక మళ్ళీ మొదలు పెట్టాలి. ఇక యేసుప్రభు తల్లి మరియమ్మ, ఆయన రక్షకుడు, ఆ ఇమ్మానుయేలు, ఇక అదంతా చెప్పుకుంటే మళ్ళీ మొదటికెళ్ళి రావాలి. ఇక ఇప్పుడు పౌలు అదే అంటున్నాడు, ఇంతసేపు చెప్పిన లాభం లేకుంటున్నారు, మీరు ఇంటట్లేరు, ఇక నేను మానేస్తున్నా, జాగ్రత్త, సెల్ఫ్ కంట్రోల్లో ఉండుండ్రి, మిమ్మల్ని మీరు చూసుకొని మసులుకొని అట్లాగా మనం ముందుకు పోదాం. అలాగూ దేవుడు మీకు అందరికి సహాయం చేసి నడిపించును గాక. ఆ సెల్ఫ్ కంట్రోల్ అన్నది మన జీవితంలో వచ్చి మనని సరిచేసి దేవుని వాక్యం మనం నడిపించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసి.